నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చాలా స్ట్రెస్ఫుల్ గానే ఉన్నారు. రాసేవాళ్ళు కాదు, రాయించేవాళ్ళు అంటే పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు. మా పిల్లలు బాగా రాయాలి, బాగా మార్కులు రావాలి, మెరిట్ రావాలి, ఇట్లా రకరకాలు అడుగుతూ ఉన్నారు. ఎట్లా అండి? మీరు వేదిక్ స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి దీనికి ఏదైనా ఉందా? వేదిక్ స్విచ్ వర్డ్స్ ఎగ్జామ్స్కి ఫస్ట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం. ఎగ్జామ్స్, చదువు, కష్టపడడం. ఇప్పుడు నేను ఎగ్జామ్ గురించి మాట్లాడట్లేదండి, చదువు గురించి మాట్లాడదాం ఫస్ట్. తర్వాత ఎగ్జామ్లో మార్కులు ఎలా తెచ్చుకోవాలి దాని గురించి మాట్లాడతాం. షూర్. ఈ కష్టపడడం అనేది రోజు చదువుకోవాలి. శని అనే ప్లానెట్ ఈ మనిషి రోజు కష్టపడుతున్నాడా లేదా అని చెక్ చేస్తాడు. అవునా? గ్యారంటీ. ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాను. నేను 9వ తరగతిలో చదవను, 10వ తరగతిలో చదువుతాను. ఆడ 9వ తరగతి గాలికి తిరుగుతాడు. ఆడు ఏమి చేయడు. ఆడు 10వ తరగతిలో చదువుదామని డిసైడ్ అవుతాడు. 10వ తరగతిలో బాగా చదువుతాడు, మార్కులు వస్తే అయిపోతుంది. కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంది? నేను చెప్పాను, జీవితంలో ఎప్పుడో ఒకసారి జాబ్ పోయి 1 సంవత్సరం ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది, లేకపోతే ఆఫీస్లోనే ప్రమోషన్ రాకుండా 1 సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం చెప్పే పాయింట్ ఏంటంటే ప్రతిరోజు కష్టపడాలి, నీ స్థాయికి తగ్గట్టు కష్టపడాలి. నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అని శని చూడడు, అతనికి అనవసరం. నువ్వు కష్టపడుతున్నావా లేదా? నువ్వు రోజుకి 4 గంటలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదువుకుంటున్నావా లేదా, నీకు మార్కులు ఎంత వచ్చుతున్నాయి అనేది అతనికి అనవసరం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మన వాళ్ళు కొంతమంది నేను చూస్తాను బాగా చదువుకుంటారు, జాబులు సరిగ్గా రావు. కొంతమంది మిడిమిడి చదువులు ఉంటాయి, మంచి మంచి జాబులు వస్తాయి. ఎందుకంటే వాడేంది, నేను చదువుతున్నాను కదా అని 1 గంట అరగంట చదువుతాడు, లేకపోతే అసలు చదవడు, రిజల్ట్ రాదండి. రిజల్ట్ ఇచ్చేది శనినే. సో ఎవరైనా సరే రోజుకి 4 గంటలు చదవాలి. మెయిన్గా ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ ఉన్నా ఎగ్జామ్ లేకపోయినా చదవాలి. హోంవర్క్ కంపల్సరీ చెయ్యాలి. హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్ళకూడదు. చెక్ చేసేదే శని. ఈరోజు హోంవర్క్ నువ్వు ఈ టైంకి ఈ టైం పని చేసావా, అలా చేస్తేనే మంచి స్థాయి మేనేజర్, సీనియర్ మేనేజర్, సిఈఓ, సిఎఫ్ఓ, ఎండి ఈ పొజిషన్స్ వస్తాయి. శని బాగాలేకపోతే నేను చాలామందిని చూశానండి, అసలు ఎదుగుదల ఇవ్వడండి. ఒక చోటుకు వచ్చి ఆపేస్తాడు. వాడు జనరల్ మేనేజర్ అయ్యి ఆగిపోతాడు, లేకపోతే వాడు ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఆగిపోతాడు, వాడు టీమ్ లీడర్ అవ్వడు, ఎదగడు. శని బాగాలేకపోతే ఎదుగుదల రాదు, ఒక చోట ఆపేస్తాడు అతను. సో అప్పటి నుంచైనా కనీసం కష్టపడడం నేర్చుకోవాలి వాడు. అప్పటి నుంచైనా ఏదో ఒకటి మారాలి. సిస్టమాటిక్ లైఫ్ కూడా అలవాటు పడాలి. శని అంటే అతను కష్టం కాదు, శని అంటే కాలం. కాళ్ళు కూడా శని అనుకోండి, కాళ్ళు కూడా శని అనుకోండి. టైం సెన్స్ ఉండాలండి ఈ మనిషిని. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మనిషిని ఈ టైంకి కలుస్తానంటే ఆ టైంకి వెళ్ళాలండి తప్పనిసరిగా. హైదరాబాద్ అసలు ఎవ్వరికి లేదండి. కరెక్ట్. ఒక ఫంక్షన్ 7:30 అని చెప్తే 8:30కి వస్తారు. ఒక కాఫీ షాప్లో ఏదో మీటింగ్ ఉందంటే 2 గంటలు లేట్ వెళ్తారు, వెయిట్ చేస్తారు. శని పాడైపోతుంది గ్యారంటీ. నువ్వు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా కానీ వెయిట్ చేయించకూడదు. ఏ టైంకి ఆ టైంకి నువ్వు మీటింగ్లు అవగొట్టేయాలి. సో శని పాడవుతుంది, పన్నాలతో ప్రాబ్లం వస్తుంది, ఎముకల్లో ప్రాబ్లం వస్తుంది. టైం సెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరు అయినా కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి అయినా కావచ్చు. కరెక్ట్. నేను చాలా మంది ప్రొడ్యూసర్స్ని చూశాను, టైంకి చాలా వాల్యూ ఇస్తారండి. ప్రతి నిమిషానికి వాల్యూ ఉందని చెప్తారు. ఇవ్వాలి. నేను 12:30కి వచ్చిండండి, నేను రెడీ ఉంటాను అని ఒక హీరోయిన్ అపాయింట్మెంట్ ఇస్తుంది, 4 hours వెయిట్ చేయిస్తుంది. నేను ఇంటర్వ్యూ ఇస్తానండి, ఒక హీరో వస్తాడు 3 hours లేట్ వస్తారు. అలా ఉండకూడదండి. ఎవరైతే టైంకి వచ్చి అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకే సక్సెస్ ఉంటుందండి. లేకపోతే హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వెనకాల పడతారు. అసలు పిల్లలు కానీ మనం మామూలుగా మన ఈ సబ్జెక్ట్లోకి వస్తే పిల్లలకు కూడా పంచువాలిటీ అనేది అలవాటు చేయాలి, సిస్టమాటిక్గా ఉండటం అలవాటు చేయాలి. అవునండి. బట్ డెఫినెట్గా అటు ఎగ్జామ్స్కి సంబంధించి కూడా సెన్ ఇంపాక్ట్ ఉంటుంది.
గ్యారంటీ అండి. ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా శని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ లో మార్కులు రావాలంటే ముందు రోజు కష్టపడాలి కదండి. కష్టపడితే ఇంపాక్ట్ కష్టం ఇంపాక్ట్ వస్తుంది. మార్కులు తప్ప పెట్టండి. మీరు మీ అబ్బాయి టైం వేస్ట్ చేయకుండా కష్టపడాలి. రైట్. ఇంతకీ వేదిక్ స్విచ్ వర్డ్ కూడా చెప్తా అన్నారు కదా, అవును. పర్టికులర్ గా ఈ సమస్యకి ఎట్లా? దీని స్విచ్ వర్డ్ అన్షులిత్ మహావిద్య. మళ్ళీ చెప్తున్నాను, అన్షులిత్ మహావిద్య. మీ పేరులో ఉంది మహావిద్య, చదువు బాగా అబ్బుతుంది. ఎన్నిసార్లు చదవాలి దీన్ని? మీరు జస్ట్ 108 టైమ్స్ చేయండి, 108 సార్లు చేయండి. పిల్లలు చదవాలా? పిల్లలు అయితే 10 సార్లు చెప్పించండి పిల్లల చేత చాలు. తర్వాత పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల కోసం చేయొచ్చు. కానీ పేరెంట్స్ ఎలా చేయాలంటే, నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళు చేస్తే యూజ్ ఏముంటది ఫ్రాంక్ గా, మీరు చేతిలో ఒక యాపిల్ కొన్ని ద్రాక్ష పండ్లు పెట్టి 108 టైమ్స్ చెప్పి తర్వాత ఈ యాపిల్ ఈ ద్రాక్ష పండు ఆ చిన్న పిల్లలకి పెట్టాలి, తినాలి, వాడు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. ఎనర్జైజ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ మీరు చేసింది. ఇప్పుడు మీరు సత్యసాయి బాబా, నీమ్ కరోలి బాబా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి, ఇప్పుడు నీమ్ కరోలి బాబాకి వెళ్తే ఎప్పుడు ఒక 200-300 కేజీలు చిన్న చిన్న బెర్రీస్ ఉండేవి. వచ్చిన మన దాని ఏమంటారు భక్తులందరికీ ఒక్కొక్క బెర్రీ ఇచ్చేవాళ్ళు. అతని పని 24 అవర్స్ పూజ చేయడం, మధ్యలో ½ అన్ అవర్ దర్శనం ఇస్తారు, అందరికీ ఆ బెర్రీ ఇస్తారు, వెళ్ళి తినండి అని. దానికోసం స్టీవ్ జాబ్స్ వచ్చారు, ఫేస్బుక్ ఓనర్ వచ్చారు, బిల్ గేట్స్ వచ్చారు. ప్రపంచం అమ్మాయికి పెట్టేయండి, ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఆటోమేటిక్ చదువుతుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో, మీరు ఎంత స్విచ్ వర్డ్ జాగ్రత్తగా చేస్తారో, మీ పాప కూడా చేస్తుందో, చదువు వస్తుంది, చాలా గొప్పగా వస్తుంది. కష్టపడమే కాదు, చాలా గొప్పగా హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వేదిక్ స్విచ్ వర్డ్ ని కూడా పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.